ఇండియన్ ఎకానమీలో భాగంగా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 5 చూస్తాం ఈరోజు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. సో వన్స్ అగైన్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం 2024లో అత్యధిక నిరుద్యోగత రేటు ఉన్న రాష్ట్రం ఏదంటే హర్యానా. సో ఆన్సర్ ఈజ్ హర్యానా. సెకండ్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం నిరుద్యోగులకు నెలకు 3,000 వృత్తి ఇవ్వనున్నట్లు ప్రకటించింది? సో సింపుల్గా అది ఆంధ్రప్రదేశ్. పిఎం గతిశక్తి మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం జాతీయ మాస్టర్ ప్లాన్ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? సో థర్డ్ వన్ వచ్చేసి 2021లో ఏర్పాటైంది. 2021లో ఏం ఏర్పాటైంది? పిఎం గతిశక్తి మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం జాతీయ మాస్టర్ ప్లాన్ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2021 సంవత్సరంలో ఏర్పాటైంది. 120 రోజుల వేతన ఉపాధిని అందించేలా ముఖ్యమంత్రి శ్రామిక్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తుందంటే జార్ఖండ్. నెక్స్ట్, 2018లో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ అంటే టమోటా, ఉల్లి, బంగాళాదుంప పథకానికి ఎవరు ఫండ్స్ సమకూరుస్తున్నారంటే నాఫెడ్.